ఈ నెల 25వ తారీఖు నాడు మరి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంలో మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు నాడు జరిగేటటువంటి సమావేశానికి మేము మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దగ్గర ఈ సమావేశం పెడతా ఉన్నాం. కాబట్టి మరి అందరినీ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం, తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఉదయం పూట 10 గంటలకు ఉంది కాబట్టి మా జాగృతి కార్యకర్తలు అందరైతే తరలి వస్తారు. ప్రజలందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్, ఆహ్వానం. కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే చాలా ఉత్సాహంగా సిరిసిల్ల నుండి పాదయాత్రలు ప్రారంభమైనవి. మరి సిద్దిపేట, గజ్వేలు, నిజామాబాదు, నారాయణపేట ఈ అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, రకరకాల కార్యక్రమాలతో ఉత్సాహంగా తరలి రావడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పోలీస్ వారు కూడా ఇప్పటికే అక్కడ మా గ్రౌండ్ దగ్గరికి, ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. నేను డీజీపీ గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేటటువంటి మా వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ దయచేసి ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి పోలీస్ మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా మరి మాకు ట్రాఫిక్ కమిటీ ఉంది. దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక పక్క ఉత్సాహంగా మా పార్టీ నుండి అదేవిధంగా అనేక మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునేటటువంటి పబ్లిసిటీ మెటీరియల్, కట్అవుట్స్, హోర్డింగ్స్ అన్నీ ఉంటాయి. వాటిని కూడా దయచేసి జిహెచ్ఎంసీ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి కొత్త రాజకీయ పరిణామం ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది కాబట్టి మాకు కొంత స్పేస్ ఇవ్వండి. ఒక 5-6 డేస్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా పబ్లిసిటీ మెటీరియల్ ఉండేటట్టు చూడండి. అఫీషియల్గా కూడా మీకు ఇదివరకే లెటర్స్ ఇచ్చున్నాం, మళ్ళీ కూడా ఇస్తాం. ఏదన్నా మేము ఫైన్ కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, పే చేయాలన్నా కూడా అఫీషియల్గా పే చేసి చేస్తాం. కానీ కొత్తగా ఒక పార్టీ వస్తుంది కాబట్టి ఆ పబ్లిసిటీ మెటీరియల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా దయచేసి ఉండాలని జిహెచ్ఎంసీ వారిని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విద్యార్థులకు, యువకులందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఐ ఆల్సో వాంట్ టు సే దట్ దిస్ విల్ బీ అ ప్లాట్ఫామ్ ఇన్ అవర్ స్టేట్ which will give voice to the voiceless, the voices, the communities which were not represented till now. Let it be women, let it be differently abled people, let it be Gen Z, let it be transgenders. All of you will also find space. I particularly want to appeal to the Gen Z. They all believe, all these political parties believe that you are distracted by your screens. They believe that you are believing their misinformation. But this is a time, let us prove it to them. And let us use the same screens to spread the right kind of information, to empower the right kind of people, to give voice to the people who are voiceless. అదేవిధంగా మరి నేను రేపు ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి మా అన్నదమ్ములకి సంపూర్ణంగా తెలంగాణ జాగృతి నుండి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నిన్న వరకు ఆర్టిసాన్స్ ఎవరైతే సమ్మె చేసినారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళని బలవంతంగా మీరు వాళ్ళ గొంతు నొక్కి వారికి ఏమి సొల్యూషన్ ఇవ్వకుండా వాళ్ళతోని బెదిరించి మీరు సమ్మెను విరమింపజేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క డిమాండ్లను అడ్రస్ చేయడం అన్నదే మంచి ప్రభుత్వం అయితే తప్పితే లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ వాళ్ళు చేసేటటువంటి సమ్మెకు మాత్రం జాగృతి నుండి సంపూర్ణంగా సహకారం అందిస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇమీడియట్గా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తాన్న 2500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న
ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. మేము కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. ఇదైతే ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం. మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నారండి ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక వీళ్ళు ఒక రకమైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ, అధికారంలో ఉన్నారు, ఆర్భాటం, హంగు, పెద్ద సభ పెట్టి ఏం మాట్లాడతారు వాళ్ళు? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది, గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. గుంపు మేస్త్రి ఏమంటాడు? ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసులు ఏదో అవుతుంది అందుకే పోయింది. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి, నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా, నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి పోయినావో నేను చెప్తా. ఏం మాటలు ఇవి? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టులలో ఉన్న తీర్పుల్ని ప్రభావితం చేయగలుగుతారు కొంతమంది అనేటటువంటి డైరెక్ట్గా మాట్లాడుతూ సంపూర్ణంగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని స్లైటన్ చేస్తూ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఏమంటాడు ఆయన? సేమ్ ఏదైతే ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తే ఏమంటాడు ఆయన? నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను. నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది. ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటే 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడిచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిండని? మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా?
దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు, అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. దానికోసమే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవించబోతా ఉన్నాం. 25వ తారీఖు నాడు ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి కథలు రండి, తరలి రండి. ఒక ఆడబిడ్డగా నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. ప్రజల కష్టాలు తీరేటట్టు, ప్రాబ్లం ఉంటే ఆహా ఉందా అని అక్నాలెడ్జ్మెంట్ కాదు, పరిష్కారం కోసం వెతికేటటువంటి పోరాట పటిమతో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా వస్తున్నా, ఆశీర్వదించమని కోరుతూ సభను విజయవంతం చేయవలసిందిగా జాగృతి కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తూ యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి, యూత్కి ప్రత్యేకించి వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. ఎగ్జాక్ట్లీ, లెక్కలేనితనం అండి. కార్మికులు అంటే లెక్కలేనితనం. ఇవాళ జరుగుతున్నది ఏంటిది? ఆర్టీసీలో మొత్తంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కొచ్చి, అవి కూడా కొంటలేరు, కిరాయికి తెస్తారు. కిరాయికి తీసుకొచ్చి దాంట్లో ఆర్టీసీ డ్రైవర్స్ కాకుండా ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టడం, అంటే ఆర్టీసీ వర్క్ ఫోర్స్ని అంతా కూడా తగ్గించేసి ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు లేకుండా చేసి మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అవినీతి దాగి ఉంది, ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసేటటువంటి కుట్ర దాగి ఉన్నది. అన్నిటికన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు వెల్ ట్రైన్డ్ ఉంటారు, భద్రంగా బస్సు నడపగలుగుతారు. కానీ వచ్చేటటువంటి ప్రైవేట్ డ్రైవరు ట్రైనింగ్ ఉందా లేదా కూడా కనీసం ఈ ప్రభుత్వాలు చూస్తలేవు. కేవలం ఆ వచ్చేటటువంటి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం, వాళ్లకు అదనంగా బెనిఫిట్ ఎట్లా చేయాలి, దాంట్లో వీళ్ళ కమిషన్ ఎట్లా రావాలనే ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా డిపోలలో ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఉండాలి, గవర్నమెంట్ డ్రైవర్లు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాని ఊసు లేకుండా ఇవాళ కార్మికులంతా కూడా మరి ప్రశ్నిస్తుంటే కర్కశంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం, గట్టిగా ఫైట్ చేద్దాం, మన హక్కుల్ని సాధించుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6